దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడని, మిక్కిలి సాత్వికుడనే సాక్ష్యాన్ని పొందిన వ్యక్తి మోషే గారు. అవునా కదా? అలాంటి సాక్ష్యాన్ని పొందుకున్న మోషే గారిని దేవుడు అసలు ఎందుకు ఎన్నుకున్నారయ్యా అంటే, తన ప్రజలైన ఇజ్రాయేలీలను ఐగుప్తు చెర నుండి విడిపించి వారికి ఇస్తానన్న వాగ్దాన దేశమునకు చేర్చడం కోసమే మోషే గారిని దేవుడు ఎన్నుకున్నారు. మనకి మోషే గారు ఒక గొప్ప నాయకుడిగా మనకందరికీ తెలుసు. అనేక ఆజ్ఞలను మోషే గారి ద్వారానే వారికి తెలియజేశాడు ఆయన. ఆ ఆజ్ఞలను ఆయన వారికి ఉపదేశించేటప్పుడు ముఖ్యంగా దేవుడు వారికి చెప్పిన ఒక ప్రప్రథమైన విషయం ఏమిటి అంటే, ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 29వ వచనము. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయం 29వ వచనం. వారికిని వారి సంతానమునకును నిత్యము క్షేమము కలుగునట్లు వారు నాయందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించు మనస్సు వారికి ఉండుట మేలు. ఈ మాటని దేవుడు మోషే గారి ద్వారా ప్రజలకు చెప్తున్నారు. దేవుడే చెప్తున్నారు ఏమని? ఇజ్రాయిలు అనబడిన ఈ జనాంగం ఎవరైతే ఉన్నారో, నా ప్రజలు ఎవరైతే ఉన్నారో, వీళ్ళు ఏం చేస్తే మేలట? ఏ కార్యమును జరిపిస్తే మేలట? ఏం చేయాలి వాళ్ళు? చదవండి ఒకసారి 5వ అధ్యాయము. వారికిని 29వ వచనం. వారికిని వారి సంతానమునకును నిత్యము క్షేమము కలుగునట్లు వారు నాయందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించు మనస్సు వారికి ఉండిన మేలు. అంటే ఈ వచనాన్ని బట్టి మనం ఆలోచిస్తే, ఒక ఇజ్రాయేలీయుడు తన జీవితంలో మేలును పొందాలి అంటే ఏముండాలి? అతనికి ఎలాంటి మనస్సును కలిగి ఉండాలి? నీకు అసలు ఏముండాలి? నీ జీవితంలో నువ్వు మేలును సంపాదించాలి అంటే నీకేముండాలయా అంటే భయభక్తులు ఉండాలి. భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను అనుసరించే మనస్సు నీలో ఉన్నప్పుడే నీ జీవితంలో మేలు కలుగుతుంది అని సాక్షాత్తు దేవుడే ఇజ్రాయేలీయులైన తన ప్రజలకు తెలియజేశారు. కాసేపు మనం ఆలోచిద్దాం. నిజంగా భయభక్తులు కలిగి ఉంటే మన జీవితంలో మనం మేలును పొందుకుంటామా? అంటే ఖచ్చితంగా దేవుడే చెబుతున్నారంటే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఖచ్చితంగా భయభక్తులు కలిగిన వ్యక్తి తన జీవితంలో ఏం పొందుకుంటాడు? మేలును పొందుకుంటాడు. దానికి ఇంకొంచెం మన వాడుక భాషలో చెప్పాలంటే క్షేమము కలుగునట్లు, మంచి జరగాలంటే, అంతేనా? మంచి జరగాలంటే నువ్వేం చేయాలి? భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను అనుసరించే మనస్సు ఉండాలి. నిజమేనా? అసలు భయభక్తులు కలిగిన వారికి దేవుడు ఎలాంటి మేలులను అనుగ్రహిస్తాడు అనే ప్రశ్న ఒకవేళ మనకు వస్తే, దానికి సమాధానంగా కీర్తన గ్రంథంలో ఒక కీర్తనే ఉంది. 128వ కీర్తన. కీర్తనల గ్రంథము 128వ కీర్తనని మనం ధ్యానం చేసుకోగలిగితే, ఇది ఒక యాత్రా కీర్తన. ఈ కీర్తన ఇది యాత్రా కీర్తన. అంటే దాని అర్థం ఏమిటి? ప్రయాణములో పాడదగిన కీర్తన, అంతేనా? ఇప్పుడు ఏ ప్రయాణంలో పాడాలి అంటే నీ జీవన ప్రయాణములో పాడదగిన పాట అది, అంతేనా? నీ జీవన ప్రయాణంలో పాడవలసిన పాట ఏంటయ్యా అంటే ఆయన చెబుతున్నారు, ఈ కీర్తన రచించిన వ్యక్తి చెబుతున్న మాట ఏంటంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. ఇదే కదా అక్కడ రాయబడిన మాట. త్రోవలు అన్న, శాసనములు అన్న, ఆజ్ఞలు అన్న, నియమములు అన్న, కట్టడములు అన్న, బైబిల్ పరిభాషలు ఇవన్నీ ఒకటే. కట్టడం అన్న ఇవన్నీ బైబిల్ పరిభాషలో ఒకటే. ఇప్పుడు ఇక్కడ చెబుతున్న మాట, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. అంటే ఏ విషయాన్నైతే ద్వితీయోపదేశకాండంలో చెప్పడం జరిగిందో అదే విషయాన్ని 128వ కీర్తన మొదటి చరణంతోనే ప్రారంభించారు. అసలు ఈ కీర్తన రాసింది ఎవరు అంటే దానికి సంబంధించిన విషయాలు బైబిల్లో ఎక్కడా పొందుపరచలేదు.
ఈ కీర్తనని దావీదు గారే రాశారనడానికి ఆధారం లేదు. ఎందుకు చెబుతున్నానంటే ఈ మాటని, మీరు 122వ కీర్తన చూడండి, దానిపైన ఏమనుంది? యాత్రా కీర్తన దావీదుది అని ఉంటుంది, ఉందా? మీరు అలాగే 124 చూడండి, యాత్రా కీర్తన దావీదుది. దావీదు గారిచే వ్రాయబడిన యాత్రా కీర్తనని మెన్షన్ చేసి మరీ పెట్టారు. ఏమని? ఈ కీర్తనను, ఈ యాత్రా కీర్తనను దావీదు గారు రాశారు అని. కానీ అలా మెన్షన్ చేయబడిన కీర్తనలు ఏవైతే ఉన్నాయో వాటి ఆథర్స్, వాటిని రచించిన వారు ఎవరో బైబిల్ పొందుపరచలేదు. కానీ రచించిన వ్యక్తి పూర్తిగా దేవుని అనుగ్రహమును పొంది రచించిన వాడే, లేదంటే బైబిల్లో అది పొందుపరచబడదు. ఆ రాసిన వ్యక్తి చెబుతున్న మాట, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఖచ్చితంగా నువ్వెలా ఏ స్థితికి చేరతావు? ధన్యుడు అనబడే స్థితికి చేరతావు. అంత మాత్రమే సరిపెట్టేస్తాడు దేవుడు? నీ జీవితంలో నువ్వు మేలును పొందుకోవడం అంటే ధన్యుడైతే సరిపోతుందా? సరిపోతుందా? నేను ధన్యుడిని అయిపోతే సరిపోతుంది, ఇంకేం అక్కర్లేదు అని అనుకుని సర్దిపెట్టుకుంటే సరిపోతుందా? మరేంటి ఇంకా ఆయన ఇచ్చేది ఏంటి అంటే, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. దేవుడు అనుగ్రహిస్తున్న ఆ బహుమానం ఏమిటయ్యా అంటే, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టాన్ని అనుభవిస్తావంట, నీ కష్టార్జితాన్ని అనుభవిస్తావంట. ఇది కూడా బహుమానమేనా? ఇది కూడా మన జీవితంలో పొందుకోవలసిన మేలా? అంటే మహాజ్ఞాని అయిన సొలొమోను గారు ప్రసంగి గ్రంథంలో మాట్లాడుతూ ఒక ముఖ్యమైన మాట చెప్పారండి. ప్రసంగి అయిన సొలొమోను గారు చెప్పిన మాట 3వ అధ్యాయం 13వ వచనం. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయం 13వ వచనం. మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితము వలన సుఖమును అనుభవించుట, గట్టిగా చెప్పండి అందరూ, అంటే నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవించడం అనేది ఎవరివ్వాలి? అంటే ఆయన ఇవ్వకపోతే దాన్ని అనుభవించగలమా? అది నువ్వు అనుభవించాలంటే నీలో ఏముండాలి? భయభక్తులు ఉండాలి. అదేగా నేను చెప్పింది, భయభక్తులు కలిగిన వాడు మాత్రమే తన కష్టార్జితాన్ని అనుభవించగలడు. నీవు పడిన కష్టార్జితాన్ని ఇతరులు దాన్ని దోచుకొని అనుభవిస్తున్నారంటే నీలో ఏం లేవని అర్థం, అంతేగా? భయభక్తులు లేవనేగా అర్థం. ఇప్పుడు దీన్ని బట్టి మనం ఆలోచిస్తే దేవుడు భయభక్తులు కలిగిన వారికి ఇచ్చే బహుమానం ఏమిటయా అంటే, నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవించే బహుమానాన్ని ఇస్తాడు ఆయన. ఈరోజు ఇక్కడున్న మనమందరం ప్రశ్నించుకోవాల్సిన మొట్టమొదటి ప్రశ్న ఏంటి అంటే, మొదటిగా నాలో భయభక్తులు ఉన్నాయా లేదా? ఈ ప్రశ్నని అందరం ప్రశ్నించుకోవాలి, మన మనస్సాక్షిని మనం ప్రశ్నించుకోవాలి. ఈరోజు నిజంగా నాలో భయభక్తులు ఉన్నాయా? ఇప్పుడు భయభక్తులు ఉన్నాయా లేదా అనేవి టెస్ట్ చేసుకోవాలంటే నా కష్టార్జితాన్ని మనం అనుభవిస్తున్నామా లేదా అనేది కాసేపు మనం పరిశీలించుకోవాలి, అంతేనా? ఆ పరిశీలనలో ఒకవేళ మన కష్టార్జితాన్ని మనం అనుభవిస్తుంటే ఒక మెట్టు ఎక్కినట్టే, అంతేనా? ఒక మెట్టు ఎక్కినట్టే, ఒకటే, మొదటిదే అది. ఇప్పుడు రెండవ దానికి వద్దాం. రెండవది, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె నుండిను, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. ఒలీవ మొక్కల వలె నుందురు. ఇట్ మీన్స్, దాని అర్థం ఏమిటి అంటే, నీ కుటుంబం సక్రమంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. నీ కుటుంబంలో కలహాలు, గొడవలు, ఇబ్బందులు ఇలాంటివి ఉండవు. సామరస్యంగా, సాత్వికంతో నీ కుటుంబం కొనసాగుతూ ఉంటుంది. సమాధానముగా నీ కుటుంబం ముందుకు సాగుతూ ఉంటుంది. అది ఎవరివ్వాలి? ఎవరికి ఇస్తాడు ఆయన? ఇవి మన జీవితంలో ఉండవలసినవేనా? మన జీవితాల్లో ఉండవలసినవేనా? లేదండి, ఎవరో క్రీస్తు పూర్వం, క్రీస్తు శకంలో మనకంటే ముందుగా బ్రతికిన వారు, భక్తిపరులు, భయభక్తులు కలిగిన వాళ్ళు బ్రతికితే చాలు, మనం అక్కర్లేదు అని అనుకోవచ్చా? అట్లా అనరాదు. ఇది మనకు చెందినది. ఇది ఎవరికి చెందినది? మనకు చెందినది. ఇప్పుడు అక్కడ రాయబడిన మాట, నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తున్నావా లేదా అనేది పరిశీలించుకోవాలి. నీ కుటుంబం సమాధానం కలిగి ఉందా లేదా అనేది నువ్వు పరిశీలించాలి, ప్రశ్నించుకోవాలి, చూసుకోవాలి. ఈ రెండూ నీ కుటుంబంలో లేకపోతే నీలో ఏం లేనట్టు?
భయభక్తులు లేనట్టే, ఉంటే భయభక్తులు ఉన్నట్టే. ఆ తరువాత చెబుతున్న మాట, ముఖ్యమైన మాట, అవసరమైన మాట ఏంటంటే, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఈలాగు ఆశీర్వదించబడును. ఇప్పటి వరకు చెప్పినవి బహుమానాలు. దేవుడు నీకు ఇస్తానన్న బహుమానం అది. కానీ ఇప్పుడు ఇస్తానంటున్నది ఏంటి? ఆశీర్వాదం. ఆశీర్వాదానికి బహుమానానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. వాగ్దానానికి ఆశీర్వాదానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇప్పుడు అక్కడ రాయబడిన మాట, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఈలాగు ఆశీర్వదించబడును అంటే, భయభక్తులు కలిగి ఉంటే ఒక వ్యక్తి పొందుకునే ఆశీర్వాదం ఏమిటయ్యా అంటే, ఇప్పుడు ఇంక చెప్తున్నాడు ఆయన, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు, నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు, ఇజ్రాయేలు మీద సమాధానముండునుగాక. ఇక్కడికి వచ్చేసరికి మనతో మాట్లాడుతున్నట్టు లేదు కదా. ఎవరితో మాట్లాడుతున్నట్టుంది? కాసేపు అలాగే ఆలోచిద్దాం. ఇజ్రాయేలుల పరిధిలోనికి, ఆ కోవలోనికి వెళ్ళి ఆలోచిద్దాం. ఇప్పుడు ఒక ఇజ్రాయేలీయుడు, ఒక ఇజ్రాయేలుల జాతికి చెందినవాడు ఆశీర్వాదమును పొందుకోవాలి అంటే ఏంటి ఆశీర్వాదము అంటే, నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. అంటే యెరూషలేము అనబడే ఆ ప్రాంతానికి, లేక ఆ యెరూషలేమునకు క్షేమము కలగడం ఎవరు చూస్తారు? అంటే భయభక్తులు లేనివాడు చూడగలడా? చూడలేడనేగా. అంటే భయభక్తులు కలిగి ఉండి ఆయన ఆజ్ఞలను అనుసరించిన వాడికి మాత్రమే, ఆ వ్యక్తికి మాత్రమే దేవుడు అనుగ్రహించేది ఏంటంటే, యెరూషలేమునకు కలుగు క్షేమాన్ని చూసే అవకాశం ఇస్తాడు ఆయన. నిజంగా ఇస్తాడా? నిజంగా ఒక ఇజ్రాయేలీయుడై ఉండి భయభక్తులు కలిగి దేవుని ఆజ్ఞను అనుసరించుట వలన ఇజ్రాయేలులకు కలుగబో క్షేమమును చూసిన వారు ఎవరైనా ఉన్నారా? అక్కడ యెరూషలేము ఇట్ మీన్స్ ప్రాంతానికి చెందింది కాదు. అది ఒక ప్రాంతాన్ని, ఒక ప్లేస్ను డిసైడ్ చేయడం కాదు, అక్కడున్న మనుషులను డిసైడ్ చేస్తుంది. దేశం అంటే ఏది కాదోయ్, మరి అంటే ఏంటి? దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుష్యులోయ్. యెరూషలేం అంటే ప్రాంతము కాదోయ్, యెరూషలేం అంటే ఇజ్రాయేలీలోయ్. అంతే, సింపుల్గా మనం ఆలోచించాల్సి వస్తే. ఇప్పుడు ఇజ్రాయేలీలకు కలుగబోవు ఆ క్షేమం ఏమిటి? ఆ కలిగిన క్షేమమును ఎవరు చూశారు అంటే, మనందరికీ సుపరిచితమైన వ్యక్తి ఒకరు ఉన్నారు. ఎవరు? లూకా సువార్త 2వ అధ్యాయము, లూకా సువార్త 2వ అధ్యాయము 25వ వచనం నుండి మనం చూడగలిగితే, యెరూషలేమునందు సుమయోనను ఒక మనుష్యుడుండెను, అతడు నీతిమంతుడును. ఇది మనకు కావాలి. ఎలాంటి వాడట? భక్తిపరుడనై ఉండి. అందరూ చదవండి. ఎలాంటి వాడై ఉండి? భక్తిపరుడనై ఉండి ఇజ్రాయేలు యొక్క ఆదరణ కొరకు. ఆదరణ అంటే క్షేమమేనా? అదేనా? ఆదరణ అంటే ఏంటి? క్షేమము అని అర్థం. ఇప్పుడు ఇజ్రాయిలుకు కలుగబో క్షేమమును కొరకు ఎవరు ఎదురు చూస్తున్నారట? సుమయోను గారు ఎదురు చూస్తున్నారు. ఎదురు చూస్తున్న ఎదురు చూపులు నెరవేరాయా లేదా? నెరవేరాయా? ఆయన భక్తిపరుడై ఉన్నాడనే స్టేట్మెంట్ని దేవుడు బైబిల్లో పొందుపరిచారంటే ఆ ఒక్క మాట చాలు ఎలాంటి భక్తిపరుడో చెప్పడానికి, దేవుని ఎడల ఎలాంటి భయాన్ని కలిగి ఉన్నాడో చెప్పడానికి. మీకు ఒక మాట చెబుతాను. దేవుని యందు భయాన్ని కలిగి ఉండడం అంటే, దేవుని యందు భయాన్ని కలిగి ఉండడం అంటే వినయాన్ని కలిగి ఉండడం, విధేయతను కలిగి ఉండడం. భయాన్ని కలిగి ఉండడం అంటే, దేవుని యందు భయపడిన వాడు ఏం చేస్తాడయా అంటే, తనకున్న సమస్యను, తనకున్న అవసరతను దేవుని దగ్గరకు చేరుస్తాడు, దేవునిపై ఆధారపడతాడు. అంతేనా? మనుషుల పట్ల భయాన్ని కలిగిన వాడు మరో మనిషిని ఆశ్రయిస్తాడు, కానీ దేవునికి భయపడువాడు దేవుణ్ణి ఆశ్రయిస్తాడు. అందుకే రాయబడిన మాట, ఆత్మను శరీరమును నశింపజేయవానికి భయపడుడి అని రాయబడింది.
అంటే మనం ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. దేవునికి భయపడుట అంటే ఆయన పైన ఆధారపడుట, ఆనుకొనుట. దేవుని యందు భయాన్ని కలిగిన వాడు ఆయన ఆనుకుంటాడు. దేవుని యందు భక్తిని కలిగిన వాడు ఆయన చెప్పింది ఆచరిస్తాడు. భయము అంటే ఆనుకోవడం, భక్తి అంటే ఆచరించడం. భయం అంటే ఆయన ఆనుకోవడం, భక్తి అంటే ఆయన చెప్పింది ఆచరించడం, అనుసరించడం. ఈ భయభక్తులు కలిగిన ఒక వ్యక్తిని ఈరోజు మనం పరిశీలిస్తే, మన పరిశీలనలో మనకు తెలిసిన వ్యక్తి ఎవరై అంటే సిమెయోను గారు. ఆయన ఎలాంటి వాడట? భక్తిపరుడు, నీతిమంతుడనై ఉండి భక్తిపరుడుగా తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడంట ఆయన. అంటే దేవుని పైన సంపూర్ణముగా అనుకొని దేవుడిచ్చిన ఆజ్ఞలను అనుసరిస్తున్న వ్యక్తి. ఆ వ్యక్తి జీవితంలో ఆయన ఒక నిరీక్షణ కలిగి జీవిస్తున్నాడట. ఏంటి ఆ నిరీక్షణ అంటే, అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు, పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అయితే అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. అంటే దేని కొరకు ఈయన నిరీక్షిస్తున్నాడు? దేని కొరకు అంటే ఇజ్రాయిలుకు కలగబో ఆ క్షేమం ఏంటి? ఇజ్రాయిలుకు కలగబో ఆ రక్షణ ఏమిటి? యేసుక్రీస్తు వారే కదా. ఇప్పుడు ఆ యేసుక్రీస్తు వారి రాక కొరకు ఎవరు ఎదురు చూస్తున్నారు? అంటే అప్పటి వరకు ఆయన లేకపోవటం వలన ఇజ్రాయేలుకి ఏం లేదు? రక్షణ లేదు. ఏం లేదు? రక్షణ లేదు, క్షేమము లేదు, ఆదరణ లేదు, కావున మేలు లేదు. కావున ఆ మేలు కొరకు, ఆ క్షేమము కొరకు, ఆ ఆదరణ కొరకు, ఆ నిరీక్షణ కొరకు, ఆ రక్షణ కొరకు ఎవరు ఎదురు చూస్తున్నారు? సిమెయోను గారు ఎదురు చూస్తున్నారు. అయితే సిమెయోను గారు ఎంతో కాలంగా దేవుని వేడుకుంటూ ఉండుంటాడు. ఒక కాసేపు ఊహించండి, అంతేనా? దేవుడు పరిశుద్ధాత్మను పంపించి, ఇదిగో సిమెయోను, నీవు నేను పంపే ఆ రక్షణను చూడకుండా మరణించవు. అలా చేయుట వలన ఆయన పరిశుద్ధాత్మ వలన అనుగ్రహాన్ని పొందారు. అయితే ఆత్మావశుడై 26వ వచనం, ఆత్మావశుడై అతడు దేవాలయములోనికి వచ్చెను. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమే జరిగించుటకు ఏం జరిగిందంట? మనకందరికీ తెలుసు, శిశువైన యేసు ప్రభు వారిని దేవాలయంలోనికి తీసుకొచ్చారు. ఏం తీసుకొచ్చారు? శిశువైన యేసు ప్రభు వారిని ఆ దేవాలయంలోనికి తీసుకొచ్చారు. అదే సమయంలో అవతల నుండి ఎవరు వస్తున్నారు? ఆత్మావశుడై. కాసేపు ఆలోచించండి. ఈ గుమ్మంలో నుండి యెరూషలేము దేవాలయంలోనికి యేసు ప్రభు వారిని పెట్టుకొని మరియమ్మ గారు, యోసేపు గారు దేవాలయం లోపలికి వస్తున్నారు. అవతల నుంచి ఆత్మావశుడై ఎవరు వస్తున్నారు? సిమెయోను గారు వస్తున్నారు. వీరిద్దరూ ఒకరికొకరు ఎదురుపడ్డారు. ఎదురుపడినప్పుడు అప్పుడు 28వ వచనంలో తన చేతులతో ఆయనను ఎత్తుకొని, కాసేపు ఊహించండి. చరిత్రకారుల అభిప్రాయాన్ని బట్టి సిమెయోను గారు వృద్ధాప్య దశలో ఉన్నవాడు, చాలా పెద్దవాడని చెబుతూ ఉంటారు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 ఏళ్ల నుండో, ఒక 10 ఏళ్ల నుండో, ఒక 5 ఏళ్ల నుండో ఒక వస్తువు కొరకో లేక దేని కొరకో మనం ఎదురు చూస్తున్నాం దాన్ని పొందుకోవాలి అని. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నాలాంటి వాడికి అయితే నేను ఏదో సీటు కొట్టాలనో, చదువుకోవడానికి ఎక్కడో సీటు సంపాదించాలనో దగ్గర నేను సంవత్సరం వెయిట్ చేస్తున్నా. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. కొంతమంది కారు కొనుక్కోవాలనో, కొంతమందికి బైక్ కొనుక్కోవాలనో, కొంతమందికి బంగారం కొనుక్కోవాలని, ఇలా చాలా రకాలు ఉంటాయి. ఇలా మనం ఆలోచిస్తే ఏదో ఒక దానిని ఎంతో కాలంగా పొందాలి అనే ఆలోచన కలిగిన వ్యక్తి ఒక్కసారి దాన్ని పొందుకుంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఆ సంతోషం ఎలా ఉంటుంది? ఇప్పుడు సిమెయోను గారు వృద్ధుడు కదా, ఫర్ ఎగ్జాంపుల్ కర్ర పట్టుకొని వచ్చుంటాడు ఆయన, అంతేగా, వృద్ధుడు కదా. కర్ర పట్టుకొని వస్తున్నప్పుడు ఆ దూరం నుండి ఎవరు? ఆ దూరం నుండి యేసు ప్రభు వారిని పట్టుకొని యోసేపు గారు, మరియమ్మ గారు రాగానే ఏం చేసి ఉంటాడు ఆయన? ఆ కర్రను అవతలకి ఇసిరేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఆ కర్ర అలా ఇసిరేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి అలా చేతులతో ఆయన అలా తీసుకోగానే ఇలా చూసి ఆకాశం వైపు కళ్ళెత్తాడంట ఆయన. అదేనా రాయబడింది? తన చేతులతో ఆయన ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లనెను. ఇప్పుడు దేవునితో మాట్లాడడం అంటే మనం ఆలోచిస్తే దేవునితో ఎలా మాట్లాడాలి? ఇప్పుడు ఇంతేగా, ఈయన ఇలా చేత్తో పట్టుకొని ఇప్పుడు మాట్లాడుతున్నారు దేవునితో. ఏమని? నాథా,
ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చున్నావు. ఇంకా బ్రతకాల్సిన నెసిటీ నాకు లేదు, అవసరం లేదు నాకు. ఇప్పుడు ఈ క్షణం తీసేసుకో, అంతేనా? ఇప్పుడు నేను సమాధానంగా వెళ్తున్నాను, ఈ ప్రశాంతత నా జీవితానికి చాలు. నా జన్మ ఏమైంది? ధన్యమైంది. ఈ స్థితి, ఈ అవకాశం ఆయనకి ఎందుకు లభించింది? భయభక్తులు లేకపోతే లభించేదా? అంటే ఇజ్రాయేలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఆ నిరీక్షణ, ఆ ఆదరణ, కన్నులారా చూచే ఆధిక్యతని సిమియోను గారు సంపాదించారు. ఎంతోమంది ఎదురు చూశారు దానికోసం, ఎంతోమంది. కానీ వారికి దక్కని ఆధిక్యత ఎవరు దక్కింది? సిమియోను గారికి దక్కింది. అందుకే అంటున్నాడు ఆయన, అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు నీ ఒక వెలుగును పంపావు నువ్వు. మా చీకటి జీవితాలకు, మా అంధకార బ్రతుకులకు, లోయలో కూరుకుపోయిన మా జీవితాలను బయటికి తీసుకురావడానికి ఒక వెలుగును పంపావు నువ్వు. చాలయ్యా, ఈ వ్యక్తిని నువ్వు పంపిన ఈ శక్తిని, ఈ వెలుగును నేను చూశాను, నా జీవితం ధన్యమైపోయింది, ఇక చాలు, నాకు చాలిక అంటున్నాడు ఆయన. అంటే దాని అర్థం ఏమిటి చెప్పండి? ఇప్పుడు చెప్తున్నారు. దాని తర్వాత, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. ఆ మాటని మన మాటగా చదివితే అర్థం కాదు. నేను కన్నులారా చూచితిని, చెవులారా వింటిని అని మన భాషలో, మన భావంలో మనం చదివితే మనకు అర్థం కాదు. ఇప్పుడు మీరందరూ ఎవరైపోవాలి? మీరే సిమియోను గారులు అయిపోవాలి. ఆ స్థితిలో మాట్లాడుతున్నట్టుగా మీరు భావించి చదివితే అర్థమవుతుంది, ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న రక్షణ ఇప్పుడు మా జీవితాలకు లభించింది. అది నేను కన్నులారా చూచా, ఇది చాలు నా జీవితానికి. అంటే ఏదైతే 128వ కీర్తనలో దేవుడు ఇస్తానన్న ఆశీర్వాదం ఏదైతే ఉందో, ఆ ఆశీర్వాదాన్ని పొందుకున్న వ్యక్తి ఎవరండి? సిమియోను గారు. అంటే ఆ మాట అబద్ధం కాదు, అంతేనా? అబద్ధం కాదు. ఇంకెవరైనా ఉన్నారా? ఒక చిన్న ప్రశ్న, ముగిచ్చేస్తాను, టైం అయిపోయింది. ఇంకెవరైనా ఉన్నారా బైబిల్ గ్రంథంలో దేవుని ఆశ్రయించి, దేవుని ఆజ్ఞలను అనుసరించి, భయభక్తులు కలిగి ఆయన ఇచ్చిన ఆశీర్వాదమును అనుభవించిన ఒక ఇజ్రాయేలీయుడు ఎవరైనా ఉన్నారా? ఒక ఇజ్రాయేలీయుడు సిమియోను గారిని తెలుసుకున్నాం. మరొక ఇజ్రాయేలీయుడు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా? ఎనీ గెసెస్? పోనీ పేరు నేను చెబుతాను, మీకు అర్థమైపోతుంది. ఈరోజు మనం మాట్లాడుకోబోయే వ్యక్తి ఎవరయ్యా అంటే హనన్య గారు. ఎవరు అంటే ఎవరు చెప్పండి గట్టిగా? హనన్య గారు అంటే ఎవరు? హనన్య గారు ఎవరు? అక్కడే చిక్కటి పప్పులో అలా కాలేశారు. చూద్దాం. నెహెమ్యా గ్రంథము 7వ అధ్యాయము మొట్టమొదటి వచనాన్ని చదివితే అక్కడ ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతున్న హనన్య గారు మనకు కనబడతారు. నెహెమ్యా గ్రంథము 7వ అధ్యాయము మొదటి వచనము, నేను ప్రాకారమును కట్టి తలుపులు నిలిపి ద్వారపాలకులను, గాయకులను, లేవీయులను నియమించిన పిమ్మట. ఎవరు మాట్లాడుతున్నారండి ఈ విషయాల్ని? గ్రంథకర్త అయిన నెహెమ్యా గారు మాట్లాడుతున్నారు. ఈ గ్రంథం ఎవరు చెప్పండి? ఈ గ్రంథాన్ని రచించింది ఎవరు? నెహెమ్యా గారు. ఈ రైటింగ్ స్టైల్ ఎలా ఉంటుందంటే డైరెక్ట్గా ఆయన మనతోనే కాన్వర్జేషన్ని నడుపుతున్నట్టు ఉంటుంది. అప్పుడు జరిగింది, ఇప్పుడు జరిగింది అని సందర్భాలు రాయబడినట్టు ఉండదు. డైరెక్ట్లీ ఆ సన్నివేశాన్ని మనకు వివరిస్తూ ఆయన మనతో మాట్లాడితే ఎలా ఉంటుందో నెహెమ్యా గారు అలా మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు మీతో ఎవరు మాట్లాడుతున్నారు? నేను అని అన్నారంటే అది అబద్ధం. ఇప్పుడు నేను కాదు మాట్లాడేది. ఎవరు మీతో మాట్లాడుతున్నారు? నెహెమ్యా గారు. ఇప్పుడు నెహెమ్యా గారు చెబుతున్న మాట, నేను ప్రాకారమును కట్టి తలుపులు నిలిపి ద్వారపాలకులను, గాయకులను, లేవీయులను నియమించిన పిమ్మట. ఇంతమందిని ఎవరు నియమించారు? వీళ్ళందరికీ పనులను చక్కపరిచి అప్పుడు చెబుతున్న మాట, నా సహోదరుడైన హనానీకిని, కోటకు అధిపతి అయిన హనన్యాకును యెరూషలేము పైన అధికారము ఇచ్చి తిని. ఎవరిచ్చారంట అధికారం? నెహెమ్యా గారు ఇచ్చారంట. ఏ అధికారాన్ని ఇచ్చారంట?
యెరూషలేము పైన అధికారాన్ని ఇచ్చారు, కోట పైన కాదు. అదేనా అక్కడ రాయబడిన మాట? కోటకు అధిపతి అయిన హనన్య, ఆయన ముందే ఆ కోటకి ఏమై ఉన్నాడు? అధిపతి అయి ఉన్నాడు. అధిపతి అయిన హనన్య గారికి ఏమిచ్చాడంటే ఈయన యెరూషలేము పైన అధికారాన్ని ఇచ్చాడట. ఇప్పుడు హనన్య గారి గురించి రాయబడిన మాట, హనన్య నమ్మకమైన మనుష్యుడు. ఇది అందరూ చదవాలి. నెహెమ్యా గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనములోని ఆఖరి లైన్, హనన్య నమ్మకమైన మనుష్యుడు, అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట ఏం గలవాడు. ఇదేనా మనం వెతుకుతుంది? అంటే మనం వెతుకుతున్న పర్సన్ దగ్గరికి ఇప్పుడు మనం వచ్చామా? అసలు యెరూషలేము పైన అధికారాన్ని ఈయనకి ఇవ్వడానికి 128వ కీర్తనలో వ్రాయబడిన యెరూషలేమును కలిగే ఆ క్షేమానికి ఈయన భయభక్తులు కలిగి ఉండడానికి సంబంధం ఏమిటి అనేది ఆలోచిస్తే మనకందరికీ తెలుసు, ప్రపంచాన్ని పరిపాలించిన 4 సామ్రాజ్యాలు ఉన్నాయి. మొదటి ప్రసంగంలో విన్నారు మీరు. ఎన్ని సామ్రాజ్యాలు? 4 సామ్రాజ్యాలు. మొదటిది బబులోను సామ్రాజ్యం, 2 మాదీయ పారసీకుల సామ్రాజ్యం, 3 గ్రీకు సామ్రాజ్యం, 4 రోమా సామ్రాజ్యం. మొదటి సామ్రాజ్యమైన బబులోను సామ్రాజ్యానికి చక్రవర్తే నెబుకద్నెజరు. ఈ నెబుకద్నెజరు గారు ఏం చేశారంటే, ఇజ్రాయేలీల పట్టణమైన యెరూషలేముని ఆయన స్వాధీనం చేసుకుంటాడు. ఇది మనకందరికీ తెలిసిన విషయమే. దానిని పట్టుకొని, అంటే దాన్ని స్వాధీనపరుచుకున్న తరువాత ఈ యెరూషలేముని ఆయన ఎన్ని దఫాలుగా నాశనాన్ని చేస్తాడు? ఆయన 3 దఫాలుగా దానిపైన యుద్ధానికి వెళ్తాడు ఈయన. ఆ 3 దఫాలలో 3వసారి తన సేవకుడైన నెబూజరదాను అనే ఒక వ్యక్తిని పంపించి యెరూషలేముని సర్వనాశనం చేపిస్తాడు ఆయన. ఈ సందర్భం మీకు కనబడాలి అంటే రాజుల 2వ గ్రంథము 25వ అధ్యాయము 8వ వచనం. రాజుల 2వ గ్రంథము 25వ అధ్యాయం 8వ వచనం. మరియు అందరూ తీశారండి. మరియు బబులోను రాజైన నెబుకద్నెజరు ఏలుబడిలో 19వ సంవత్సరమందు 5వ నెల 7వ దినమున రాజదేహ సంరక్షకులకు అధిపతియు బబులోను రాజు సేవకుడునకు నెబూజరదాను యెరూషలేమునకు వచ్చి. ఎవరు వచ్చారంట? నెబూజరదాను అను నెబుకద్నెజరు గారి సేవకుడు యెరూషలేమునకు వచ్చి యెహోవా మందిరమును, రాజనగరును, యెరూషలేమునందున్న ఇండ్లన్నిటినీ, గొప్పవారి ఇండ్లన్నిటినీ ఎలా కాల్చాడంట? ఆయన అగ్ని చేత కాల్పించెను. మరియు రాజదేహ సంరక్షకుల అధిపతి యొద్దనున్న కల్దీల సైనికులందరూ యెరూషలేము చుట్టూనున్న ప్రాకారములను పడగొట్టిరి. దేనిని పడగొట్టారట? యెరూషలేము ప్రాకారాన్ని. బబులోను సామ్రాజ్యం మూడవసారి దండయాత్రను యెరూషలేముపై చేసినప్పుడు నెబుకద్నెజరు అతనితో పాటు ఉన్న సైనికులందరూ, కల్దీల సైనికులందరూ యెరూషలేములో ఉన్న గొప్పవారి ఇళ్ళన్నిటినీ, ఇంకా దేనిని? యెహోవా మందిరమును. 3వసారి యెరూషలేములో సొలొమోను గారు కట్టించిన దేవాలయాన్ని కాల్చి మరి బంగారాన్ని పట్టుకెళ్తారు. ఇప్పుడే ఈ పర్టిక్యులర్ టైంలో వారికి రాజు ఎవరు అంటే సిద్కియా గారు. ఎవరండి? సిద్కియా గారు. ఈ సిద్కియా గారి పరిపాలనలో ఈ సిద్కియా గారు ఆయనకు తిరుగుబాటు చేయడం వలన దానికి కోపించి యెరూషలేము మందిరాన్ని కాల్చి, అంత మాత్రమే కాదు, అక్కడ ఉన్న ప్రతి గొప్పవారి ఇండ్లటిని, యెరూషలేములో ఉన్న గొప్పవారి ఇల్లు అన్నిటినీ కాల్చి సర్వనాశనం చేసి, అంతటితో మాత్రమే కాక చుట్టూ ఉన్న ప్రాకారాన్ని సైతం పడగొట్టేశారు. ఇది జరిగిన కొంతకాలానికి, అనగా సుమారు 140 ఏళ్ళు గడిచిన తరువాత, ఎన్ని సంవత్సరాలు? ఎగ్జాక్ట్లీ 140 years గడిచిన తరువాత నెహెమ్యా గారి కాలంలో అప్పటికే పారసీకుల సామ్రాజ్యం హయాంలోనికి వచ్చేస్తుంది. పారసీకుల సామ్రాజ్యం హయాం వచ్చేస్తుంది. అప్పటికి బబులోను అంతరించిపోతుంది. బబులోను తర్వాత సామ్రాజ్యం ఏది? మాదీ పారసీకుల సామ్రాజ్యం. పారసీకపు రాజైన అర్తహషస్త సమయంలోనే ఈ నెహెమ్యా గారు
రాజైన అర్తహషస్త గారి దగ్గర పానదాయకుడుగా ఉంటారు. అర్థమైంది ఇంతవరకు? ఈ నెహెమ్యా గారు ఎందుకు వచ్చారయ్యా అంటే, బబులోను కాలంలో యెరూషలేము దేవాలయము చుట్టూ ఉన్న ప్రాకారము సర్వనాశనం అయిపోయినాయి. అది గడిచిన 140 ఏళ్ళ తర్వాత నెహెమ్యా గారు ఎవరి కాలంలో జీవిస్తున్నారు? మాదీయ పారసీకుల సామ్రాజ్యం జరుగుతున్న కాలంలో నివసిస్తున్న వ్యక్తి, జీవిస్తున్న వ్యక్తి. ఈయన రాజైన అర్తహషస్త గారి దగ్గర ఏం చేసే వ్యక్తి? ఈయన వృత్తి ఏంటి? పానదాయకుడు. అంటే ఏమందిస్తాడు ఈయన? గిన్నె అందించే వ్యక్తి. గిన్నె అందించే వ్యక్తి. ఆయన ఏది తాగాలనుకుంటే ఆ గిన్నెని అందించేవాడు ఈయన. ఈ నెహెమ్యా గారికి జరిగిన సందర్భం ఏమిటంటే, మనకు అందరికీ తెలుసు, నెహెమ్యా గ్రంథం ప్రారంభం నుండి చదివితే తెలుస్తుంది. నెహెమ్యా గారి దగ్గరికి అతని సహోదరులు కొంతమంది ఆయన దగ్గరికి వస్తారు. వచ్చినప్పుడు నెహెమ్యా గారు అడుగుతారు, ఎలా ఉంది? సహజమేగా, ఎక్కడో దూరంగా మనం నివసిస్తున్నాం అనుకోండి, మన ఊరు నుండి కానీ మన బంధువులు మన చుట్టాలు ఎవరైనా వచ్చారనుకోండి, ఏమడుగుతాం? అమ్మ బాగుందా? నాన్న బాగున్నాడా? వాళ్ళు బాగున్నారా? వీళ్ళు బాగున్నారా? ఊరు బాగుందా? అడుగుతాం లేదా? ఖచ్చితంగా అడుగుతాం. అలా కుశల ప్రశ్నలు అడిగే అలవాటు ప్రతి మనిషికి సహజంగా ఉంటుంది. ఇప్పుడు అలాగే నెహెమ్యా గారు తన సహోదరుడైన హననీ గారు అలాగే ఇంకొంతమంది వచ్చినప్పుడు వాళ్ళని అడిగినప్పుడు వారు చెప్తారు, మన దేశపు స్థితి ఎలాగైపోయిందంటే బహుదారుణంగా ఉంది. మనకు ప్రాకారం లేదు, మందిరం లేదు, మనకి ఏవీ లేవు. మన 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 పట్టణం అంతా అగ్ని చేత కాల్చబడింది. బహుదారుణమైన స్థితిలో ఉంది. మన పరిస్థితి అస్సలు బాలేదు అనగానే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు ఆయన. దుఃఖాక్రాంతుడు అయిపోయి ముఖమంతా ఎప్పుడు ఉండే విధానంలో లేదట. నెహెమ్యా గారు చెప్తారు. అయితే వృత్తిని మానకూడదుగా, పనిని మానకూడదుగా, రాజుగారి దగ్గర పని కదా. ఎంత బాధ ఉన్నా సరే బాధని అదిమి లోపల పెట్టుకొని ఎక్కడికి వెళ్ళాడు ఆయన? మరుసటి రోజు రాజుగారి గిన్నె అందించడానికి వెళ్ళాడు. ఎప్పుడు కూడా అలాంటి ముఖాన్ని కలిగి లేడంట. అలాంటి దుఃఖ స్వభావమైన ముఖాన్ని కలిగి ఆయన దగ్గర ఎప్పుడూ లేడంట నెహెమ్యా గారు. ఆ రోజు అలా ఉన్నాడంట ఆయన. సహజమేగా, ఎప్పుడు అలా ఉండే వ్యక్తి, ఎప్పుడు ఒకలా ఉండే వ్యక్తి మరోలా ఉంటే ప్రశ్నిస్తామా లేదా? అలాగే రాజుగారు కూడా ప్రశ్నించారంట. ఏమని? ఏమని ప్రశ్నించారు? ఏంటి నెహెమ్యా, ఏంటి ఇలా ఉన్నావు అనగానే నెహెమ్యా గారు చెప్పారంట, అయ్యా, నా పితరులు సమాధి చేయబడిన పట్టణం సర్వనాశనం అయిపోయింది. ప్రాకారము లేనిదై అగ్నితో దహించి వేయబడింది. నా పితరులు ఉండు స్థలం, పవిత్రమైన స్థలం పాడైపోయింది అని దుఃఖించిన వెంటనే అది గమనించిన అర్తహషస్త గారు, సరే నీకేం కావాలి అని అడిగారు. వెంటనే నెహెమ్యా గారు చెప్పారు, ఇలా నేను వెళ్ళి నా దేశాన్ని బాగు చేసుకోవడానికి కాస్త నాకు మీరేం దయచేయాలి? మీ అధికారాన్ని, మీ సమ్మతమును నాకు తెలియజేస్తే నేను వెళ్ళి నా దేశాన్ని తిరిగి బాగు చేసుకుంటాను. నా వంతు ప్రయత్నాన్ని నేను చేస్తాను అనగానే అర్తహషస్త గారు ఒప్పుకొని, సరే వెళ్ళు అని ఆయన కావాల్సిన సదుపాయాలన్నింటినీ, పత్రాలన్నింటినీ చక్కగా అన్నిటినీ ఇచ్చి పంపిస్తారు. వచ్చిన తర్వాత నెహెమ్యా గారు పాడైపోయిన, అనగా పగలగొట్టిన ఆ యెరూషలేముకు ఉన్న ప్రాకారాన్ని తిరిగి కట్టారు. ఏం కట్టారు? ప్రాకారాన్ని తిరిగి కట్టారు. ఇప్పుడు ప్రాకారం లేకపోతే వచ్చే నష్టం ఏమిటి అని అనుకుంటున్నారేమో. మీకు మాట చెప్తాను. సొలొమోను గారి సామెతల గ్రంథంలో ఒక మాట అంటారు. ఏమనంటే, తీయకర్లేదు, ప్రాకారము లేక పాడైన పురమెంతో తన మనస్సును అణుచుకొనలేని వాడును అంతే. అంటే మనస్సును అణుచుకోవడం అనేది ఆధ్యాత్మిక స్థితికి ఎంత ముఖ్యమో, ప్రాకారము స్థిరముగా ఉండడం అనేది ఒక రాజ్యానికి అంత ప్రాముఖ్యం. ఈరోజు చైనా వాల్ అనేది ఎందుకు అంత గ్రేట్ చైనా వాల్ అని అంటాం మనం? బికాజ్ ఉన్న వాటన్నిటిలో గట్టిగా గొప్పగా కట్టుకున్నారు వాళ్ళు ప్రాకారాన్ని. అంతేనా? శత్రువుల నుండి మొదటిగా మన రాజ్యాన్ని కాపాడేది ఏదైనా ఉంది అంటే ఏది? ప్రాకారమే. ఇప్పుడు అలాంటి ప్రాకారాన్ని 140 ఏళ్ళుగా కోల్పోయారు వాళ్ళు. దాన్ని ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఇజ్రాయిలులకు కలగబోవు వారు ఎదురు చూస్తున్న రక్షణ ఏది? ప్రాకారమేగా. అవునా? ప్రాకారము సరిగా ఉంటేనే రక్షణ సరిగా ఉంటుంది వాళ్ళకి. ప్రాకారము సరిగా లేనంత కాలం వారికి ఏముండదు? రక్షణ ఉండదు. 2 సంవత్సరాలు చుట్టుముడతారండి ఎవరు? కల్దీలు 2 సంవత్సరాలు చుట్టుముడతారు. ఆ తదుపరి వీళ్ళు లోపలికి రానివ్వడం లేదు కాబట్టి లోపలికి వచ్చి మొత్తాన్ని దహించి, అసలు వీళ్ళకి బలంగా ఉన్నది ఈ గోడేగా, ఈ ప్రాకారమే కానీ పగలగొట్టి వెళ్తారు. 140 ఏళ్ళు ప్రాకారము లేక, రక్షణ లేక ఎదురు చూస్తున్న ఇశ్రాయేలీలకు నెహెమ్యా గారి ద్వారా దేవుడు పంపిన రక్షణ ఏంటి? ప్రాకారమును తిరిగి కట్టుట.
ఇప్పుడు దానిని ఎవరు చూశారు? ఎవరు చూశారు? హనన్య గారు చూశారు. చూసారా? భక్తిహీనులైన వారు చూడలేదా అంటే నేను వాస్తవం చెప్తున్నాను. భక్తిహీనులైన వారు దేవుడు వారికి కల్పిస్తున్న రక్షణను చూడలేక నెహెమ్యా గారికి తిరుగుబాటు చేశారు. దేవుడు వారికి అనుగ్రహిస్తున్న రక్షణను వారు గ్రహించలేక నెహెమ్యా గారి మీదే తిరుగుబాటు చేసిన వారు లేకపోలేదు. అందులో రీసెంట్గానే మనం మాట్లాడుకున్న నోవధ్యాను ప్రవక్త్రి కూడా ఉన్నారు. అందులో దేవుణ్ణి విసర్జించి ఒక అబద్ధ ప్రవక్త్రిగా దేవుని ప్రణాళికకే ఎదురెళ్ళిన స్త్రీ ఆవిడ. అలాంటి పరిస్థితులలో కూడా నెహెమ్యా గారికి సహకరించిన వ్యక్తే హనన్య గారు. సహకరించకపోయి ఉండుంటే నెహెమ్యా గారు యెరూషలేము పైన అధికారాన్ని ఇచ్చేవాడంటారా? చెబుతూ ఆయన గురించి చెప్పిన మాట ఏంటో తెలుసా? హనన్య గారి గురించి నెహెమ్యా గారు రండి. నెహెమ్యా గ్రంథము 7వ అధ్యాయం 2వ వచనం. హనన్య నమ్మకమైన మనుషుడు. ఎలాంటి మనుషుడంట? నమ్మకమైన మనుషుడు. నమ్మకమైన వానికి మెండుగా రాయబడిందా సామెతల గ్రంథంలో? నమ్మకమైన వానికి ఎలాంటివి కలుగుతాయంట? ఎంత కలుగుతాయట? కొంచెమా? ఇంకొంచెమా? ఇంత? ఎంత? మెండుగా. అంటే నీవు కొలవలేనన్ని దీవెనలు నీకు ఎవరిస్తారు? ఇచ్చాడా లేదా? హనన్య గారికి ఇచ్చాడా లేదా? 140 ఏళ్ళుగా ఇజ్రాయేలు ఎదురు చూస్తున్న ఆ రక్షణ పైన, ఆ రక్షణను కనులారా చూచే అవకాశం ఎవరికి అనుగ్రహించాడు ఆయన? హనన్య గారికి అనుగ్రహించారు. అంత మాత్రమే కాక ఆయన ఏమిచ్చాడు తెలుసా? దానిపైన అధికారిని చేశాడు ఆయన. ఎందుకు చేశాడని చెప్పాడు తెలుసా నెహెమ్యా గారు? దేవుని ఎదుటట ఎలాంటి భయభక్తులు గలవాడట? అందరికంటే ఏంటి? అందరికంటే ఏంటి? ఆ కాలంలో జీవిస్తున్న ఇజ్రాయిలీలు అనబడిన దేవుని సొత్తైన ప్రజలందరికంటే ఎక్కువగా ఎలాంటి వాడట? ఈ మాటను చదివినప్పుడు నాకు అనిపించిందండి, ఈ మాటను చదివించినప్పుడు యోబు గారు గుర్తు రావాలి మీకు, నోవాహు గారు గుర్తు రావాలి మీకు. అంతేనా? ఒక యోబు గారిని గురించి చదివినప్పుడు మనకి ఏమని రాయబడింది? ఏ దేశం అందంట? ఊజు దేశమందంతటా ఎలాంటి వాడట ఆయన? నిందారహితుడును, ఎలాంటి వాడు? నీతిమంతుడును, భయభక్తులు గలవాడునై ఉండెను అని రాయబడింది ఆయన గురించి. భయభక్తులు కలిగి చెడుదనమును విసర్జించిన వాడని రాయబడింది. ఒక నోవాహు గారిని గురించి తీసుకోండి, ఆయన గురించి ఏం రాయబడింది? అసలు ఆ తరంలోనే లేరంట అలాంటి వాళ్ళు. ఇప్పుడు అలాంటి సాక్ష్యాన్ని పొందిన వ్యక్తి ఎవరు? అంటే ఒక యోబు గారిలా ఎలాంటి సమస్యలు ఎదురైనా నిలబడగలిగే స్థితి ఎవరిలో ఉంది? ఒక నోవాహు గారిలా చుట్టూ ఉన్న సమాజం పాపమును చేయుటకు ప్రేరేపించినా దానిని ఎదురాడి పాపము చేయకుండా దేవుని పైన ఆనుకునే స్థితి ఎవరికి ఉంది? అందుకే దేవుడు ఆయనకి ఏమిచ్చారంటే 140 సంవత్సరాలుగా ఇజ్రాయేలు ఎదురు చూస్తున్న రక్షణని కన్నులారా చూసే అవకాశాన్ని దేవుడు హనన్య గారికి ఇచ్చారు. అంత మాత్రమే కాక దేవుడు ఆయనకు అనుగ్రహించింది ఏంటి? ఆ యెరూషలేము పైన అధికారాన్ని ఇచ్చాడు ఆయన. ఈరోజు వీరి జీవితం ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్న విషయం ఏమిటి అంటే, ఒక హనన్య గారిని, ఒక షిమయోను గారిని ప్రక్కన పెట్టి కాసేపు మనం ఆలోచిస్తే చాలా దగ్గరగా ఉంటాయి, సిమిలర్గా ఉంటాయి. హనన్య గారు యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు, షిమయోను గారు కూడా యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు. ఎంతో కాలంగా ఇజ్రాయేలులకు రక్షణను కలగడానికి, ప్రాకారము కట్టబడుటకు ఎదురు చూస్తున్నవాడు హనన్య గారు. ఇజ్రాయేలుకు రక్షణ అనబడిన క్రీస్తు కొరకు ఎదురు చూస్తున్నవారు షిమయోను గారు. దానిని నెహెమ్యా గారి వలన కనులారా చూసే అవకాశం హనన్య గారికి దక్కింది. దానిని యేసు ప్రభు వారిని కనులారా చూసే అవకాశం ఎవరికి దక్కింది? షిమయోను గారికి దక్కింది. సో వీరిద్దరి జీవితాల నుండి దేవుడు మనకు నేర్పుతున్న ఒకే ఒక విషయం ఏమిటి అంటే, నీవు నీ జీవితంలో ఆశీర్వదించబడాలి అంటే అనగా ఈ కాలంలో యెరూషలేము అనగా దాని అర్థం ఏమిటి అంటే నీ జీవితం. యెరూషలేము అనగా నీవే ఒక యెరూషలేముతో సమానము. అంతేనా? నీవు నీ జీవితము యెరూషలేముతో సమానము. నీ జీవితంలో కష్టాలు ఉండొచ్చు, బాధలు ఉండొచ్చు, శ్రమలు ఉండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు, ఏవైనా అయి ఉండొచ్చు. కానీ వాటిని అధిగమించిన తరువాత నువ్వు అనుభవించే మేలు ఏదైతే ఉందో
దానిని నువ్వు పొందుకోవాలి అంటే నువ్వు ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలి? భయభక్తులు కలిగి ఉండాలి. భయభక్తులు కలిగి ఉండాలి. ముఖ్యంగా దేవుడంటే నమ్మకం ఉండాలి. నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమే. సమస్తం సాధ్యమే. ఒక్క మాట చూసుకొని ముగించుకుందామండి. భయభక్తులు కలిగిన వారికి దేవుడు ఎలాంటి కాపుదలను ఇస్తాడో ఒక్క మాటను చూసుకొని మన తరగతిని మనం ముగించుకుందాం. కీర్తనల గ్రంథము 34వ కీర్తన 7వ చరణం. ఏ కీర్తన గ్రంథం ద్వారా అయితే ఈరోజు మన పాఠ్యాంశం ప్రారంభమైందో అదే కీర్తనలోని 34వ కీర్తన 7వ చరణంలో భయభక్తులు కలిగిన వారి గురించి రాయబడిన మాట. వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. నీ జీవితంలో నీకు రక్షణ రావాలంటే, నీకు రక్షణ కలగాలంటే నీకేముండాలి? నువ్వు కష్టపడక్కర్లేదు. నిన్ను రక్షించడానికి ఆయన ఏం పెడతాడంట? దూతలను పెడతాడట. దాని తరువాత మాట ఉంటుందండి, అద్భుతంగా ఉంటుంది. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. మీతో డైరెక్ట్గా చెప్తున్నారు. ఎవరిప్పుడు? దావీదు గారు. దీన్ని రచించినది దావీదు గారు డైరెక్ట్గా చెబుతున్న మాట ఏమని? యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. ఎలా రుచి చూస్తాం దాన్ని? ఆయన ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవడం అంటే ఎలా తెలుసుకోగలం ఆ రుచిని అంటే భయభక్తులు కలిగి ఉంటే చూడగలం ఆ రుచిని. నీవు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు నిన్ను ఎలా రక్షిస్తాడో దాన్ని నువ్వు అనుభవించగలవు. ఆ అనుభవ సారాన్ని బట్టి నువ్వు చెప్పగలవు. ఏమని? యెహోవా ఉత్తముడు అని అంటూ ఆయనను ఆశ్రయించి నరుడు ధన్యుడు. ఒక హనన్య గారు ధన్యుడు కాదా? ఒక సుమియోను గారు ధన్యుడు కాదా? ఒక యోబు గారు ధన్యుడు కాదా? ఒక నోవహు గారు ధన్యుడు కాదా? ఒక అబ్రహాము గారు ధన్యుడు కాదా? ఎవరు లేరు ధన్యులైన వారు, భక్తిపరులు కానివారు, ఆయనను ఆశ్రయించిన వారు అంటూ చెబుతున్న మాట. ఇప్పుడు ఇది మన జీవితాలకు అవసరమైన మాట. ఏమని? యెహోవా భక్తులారా అనగా బాప్తిస్మమును పొందిన వారులారా, క్రైస్తవులారా, క్రీస్తు స్వరక్తములో మీ పాపములను కడుగుకున్న క్రైస్తవ సమాజమా, సంఘమా, మీతో మాట్లాడుతున్న మాట ఆయన యందు అది ఉంచండి చాలు. ఏముంచండి? భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచేవానికి ఏం లేదు? ఏమీ కొదువలేదు. కొండంత అండ ఆయన. నాకున్న సమస్యలు మీకేం తెలుసండి? నాకున్న ఇబ్బందులు మీకేం తెలుసండి? నాకు అది అది. దేవుణ్ణి మించిన ఆధారం ఏదైనా ఉందా మన జీవితంలో? దేవుణ్ణి మించిన ధైర్యం ఏదైనా ఇవ్వగలదా మనకి ఈ ప్రపంచంలో? ఎన్నడూ ఏది ఇవ్వలేదు. అందుకే చెబుతున్న మాట ఏమని చెప్పాడు ఆయన? నీవు నీ జీవితంలో ఏ కొదువా లేని జీవితాన్ని జీవించగలగాలంటే ఒక్క సూత్రం ఏమిటి? అది ఒక్కటి పాటిస్తే చాలు. ఏ స్థితికి చేరతాం మనం? ఉన్నతమైన స్థితికి చేరతాం. నువ్వు కష్టపడక్కర్లేదు నిన్ను నువ్వు రక్షించుకోవడానికి. నీ చుట్టూ ఎవరుంటారు? బాడీగార్డులు ఉంటారు. ఎవరు? దేవదూతలు. అలా నిజంగా ఊహిస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా అండి? మనల్ని దేవుడు కాపాడడానికి మన చుట్టూ బాడీగార్డులు మనం పెట్టాలంటే లక్షలో వేల్లో ఖర్చు పెట్టాలి. ఉచితంగా ఇస్తాడు ఆయన. ఎప్పుడు? భయభక్తులు కలిగి ఉన్నప్పుడు. ఈ రెండూ ఉన్నవాడే ఉత్తీర్ణుడవుతాడు. ఈ రెండూ ఉన్నవాడే విశ్వాసంలో స్థిరమైన స్థాయికి చేరతాడు. ఆ స్థాయికి చేరిన హనన్య గారి జీవితాన్ని ఈరోజు మన ముందుంచాడు ఆయన. ఆయన విడిచిపెట్టలేదు. ఆయన ఆశీర్వదించక మానలేదు. ఆయన చూశాడా లేదా? ఆయన యెరూషలేము క్షేమముట తన జీవిత కాలంలో చూశాడా లేదా? ఆయన ఈరోజు మన జీవిత కాలంలో దేవుడు మనకు చేయబో మేలులను మనం చూడాలి అంటే ఏముండాలి? నిద్ర కలిగిన ఆత్మ ఉండాలి. అంతేనా? ఏముండాలి? ఇప్పుడు చెప్పండి, గట్టిగా చెప్పండి అందరూ. మన జీవితంలో దేవుని వలన మేలును మనం పొందుకోవాలి అంటే మనలో ఏముండాలి? ఉంచాలనుకుంటున్నారా? వద్దనుకుంటున్నారా? అనుకుంటాం. ఏమనుకుంటాం? అన్నీ అనుకుంటాం. మనం అనుకునే స్థితిలోనే ఆగిపోయాం తప్ప ఆచరించే స్థితికి మనం ఇంకా చేరలేదు. కాబట్టి ఇప్పటికైనా యెహోవాను ఆనుకొని ఆయనను ఆశ్రయించి ఆయన ఇచ్చిన ఆజ్ఞలను అనుసరించి ఒక హనన్య గారి వలె, ఒక సుమియోను గారి వలె ఆశీర్వాదమును పొందుకొని సుస్థిరమైన
ఆ వాగ్దాన దేశానికి, ఆ ఆశీర్వాదాన్ని పొందుకునే వారిలో మనందరం ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నానండి.